నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సింగూరు నుంచి షేక్పేట వెళ్ళేటువంటి మెయిన్ వాటర్ పైప్ లైన్ మణికొండ ఏరియాలో తెల్లవారుజామున 3 గంటలకి పగిలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఆల్రెడీ ఇప్పటికే అధికారులు రిపేర్ అయితే స్టార్ట్ చేసేశారు. దాదాపు 1,00,000 లీటర్ల పైన నీరు పోయిందని చెప్తున్నారు. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ లోనే వాళ్ళు పైపులు ఆఫ్ చేసినప్పటికీ కూడా 1,00,000 లీటర్ల పైన నీళ్లు పోయాయి. కింద ఉన్నటువంటి చాలా అపార్ట్మెంట్స్ అన్ని లోపల సెల్లార్స్ అన్ని నిండిపోయాయని చెప్పి తెలుస్తుంది. ఏదైతే మెయిన్ పైప్ లైన్ అంటే సింగూరు నుంచి వెళ్ళేటువంటి మెయిన్ పైప్ లైన్ కరెక్ట్ గా మణికొండలో పైప్ లైన్ ఏరియా అంటారు, అక్కడే పగిలిపోయింది. రోడ్డును కూడా బ్లాక్ చేశారు. బ్లాక్ చేసేసి వాళ్ళు ఇమీడియట్ గా వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఆల్టర్నేట్ రూట్స్ తీసుకోవాలని చెప్పేసి మణికొండ మెయిన్ రోడ్ ఇది యాక్చువల్లీ. సో అందుకని ఆల్టర్నేట్ రూట్ తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే అధికారులందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. ఆల్టర్నేట్ రూట్స్ తీసుకోకపోతే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. ఇది 24 hours పడుతుందని చెప్తున్నారు. నైట్ వరకు కంప్లీట్ చేస్తామంటున్నారు కానీ బట్ అఫ్ కోర్స్ ఎందుకంటే పెద్ద పెద్ద పైప్ లైన్లు ఇవి 1990లో వేసినటువంటి పైపులంట. సో చాలా ఓల్డ్ పైప్స్ కాబట్టి ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ రోడ్డు అయితే ఈ మధ్యలో ఉండేటువంటి ఇంకో పైపు కూడా ఇప్పుడు మున్సిపల్ అధికారులు అది కూడా ప్రాబ్లం ఉందంట, దాన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్తున్నారు. సో ఇంకొక 2 రోజుల వరకు మాత్రం ఈ మెయిన్ రోడ్డు మణికొండ మెయిన్ రోడ్లోకి వెహికల్స్ వచ్చేటువంటి అవకాశం లేదు. మణికొండ మెయిన్ రోడ్ అంటే ఇప్పుడు మీకు షేక్పేట నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఈ దిలీప్ సూపర్ మార్కెట్ అవన్నీ దాటిన దగ్గర నుంచి ఆ తర్వాత అక్కడి నుంచి మొదలు పెట్టుకుని ముందు రత్నదీప్ ఉంటుంది కదా, అక్కడ వరకు కూడా ఈ ప్రాబ్లం ఉంది. సో ఈ వే లేదు, అసలు క్లోజ్ అయిపోయింది కంప్లీట్ గా. సో ముందు నుంచి వేరే ఆల్టర్నేట్ రూట్ తీసుకోవాలి. ఇది 2 days అయితే ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. మేబీ 2 days తర్వాత కూడా 3rd day కూడా ప్రాబ్లమే, అది చెక్ చేసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆల్టర్నేట్ రూట్స్ తీసుకోండి, లేదంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పక్కన ఉండేటువంటి పైప్ లైన్స్ అయితే అవి నైజాం కాలం నాటివి, అవి ఎప్పుడు లీక్ అయిపోతూనే ఉంటాయి. దానికి ఇప్పుడు ఏదైతే పైప్ లైన్ పగిలిపోయిందో దీనికి కూడా ఆల్టర్నేట్ లైన్ ఇప్పటికే గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఉంది. వాటిని వేయడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే వాటర్ ఆపి వేయాల్సినటువంటి సిచ్యుయేషన్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆ అవకాశం ఉండదు. సో మణికొండ అలాగే నార్సింగి కొంత పార్టు, తర్వాత షేక్పేటలో కొంత పార్టు, ఇవన్నీ కూడా ఈరోజు రేపు అయితే కొంచెం వాటర్కి అంటే ఆగిపోయే అవకాశం ఉంది, వాటర్కి ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. సో దాన్ని కూడా ప్లాన్ చేసుకోవాలి ఈ ఏరియాస్లో నివాసం ఉండేవాళ్ళు. అసలు ఏం జరిగింది, ఎప్పటి వరకు రెస్టోర్ చేయగలుగుతారు వాటర్ని, ఈ ప్రాబ్లం ఎప్పటికి సాల్వ్ అవుతుంది? అధికారులు చాలా మంది ఉన్నారు, సీజీఎం అందరు ఉన్నారు, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఏమైందండి, ఎందుకంటే ఇవన్నీ ఓల్డ్ లైన్స్, అందరికి తెలిసింది ఆ విషయము, ఎప్పటి నుంచో అనుకుంటున్నదే వీటిని మార్చాలి అని. ఇప్పుడు టైం వచ్చినట్టుంది వీటికి. సో ఎన్ని రోజులు పడుతుంది, ఎప్పుడు ఇలా అయింది, అసలు ఎప్పుడు బ్రేక్ అయింది, ఏంటి మొత్తం చెప్పండి. ఇది మన మంజిరా phase 3 సిస్టమ్కి సంబంధించినది లైన్. మన సింగాపూర్ అని చెప్పేసి మంజిరా సిస్టంలో ఉంటుంది. అక్కడ నుండి భోజగుట్ట అండ్ షేక్పేట్కి వెళ్ళే లైన్ అమ్మ. ఇది 1200 mm డయా పిఎస్సి పైప్ లైన్ మీరు చూస్తున్నట్టుగా. ఇదేమో పురాతనమైనది, మనకి 1990లో వేసిన పైప్ లైన్. 90లో ఇది వెనకాల ఉండేటివి, ఇప్పుడు కొత్తగా వచ్చేవి మనకి ఎంఎస్ పైప్స్ ఇవి. సో మనకి ఈ పైప్ లైన్లో మనకి ఈ పాకెట్లో మనకి సుమారుగా 2 సంవత్సరాల క్రితము ఇక్కడ కోకాపేటలో వచ్చింది, అది మనం అటెండ్ చేసాము. తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఈ ప్రాబ్లం వచ్చింది. మీరు చెప్పినట్టుగా ఇట్లాంటి పాత పైప్ లైన్లన్నీ రిప్లేస్మెంట్ కోసం ఈ ప్రభుత్వము మనకు ఆల్టర్నేట్గా కూడా ఒకటి ఇప్పుడు ఏది గండిపేట వాటర్కి నిరాళం మన ఆసిఫ్నగర్ దాకా కొత్త లైన్కి ప్రతిపాదనలు ఇచ్చింది. అది శాంక్షన్ ప్రొసీజర్స్లో ఉన్నాయి, అది త్వరలో కార్యరూపం తాలుస్తాయి. అప్పుడు మనం ఆ పైప్ లైన్లో ఎక్కువ లోడ్ తీసుకుంటాము, దీంట్లో తక్కువ లోడ్ తీసుకుంటే మనకి ఇది ఇంకా 20 సంవత్సరాల దాకా కూడా మనకి సర్వీస్ ఇస్తుంది. సో మనకి ఆల్టర్నేట్స్ అయితే చేస్తూ ఉన్నాము, మనకి త్వరలో స్టార్ట్ అవుతుందని ఇందాక ఎండి గారు మనకి భరోసా ఇచ్చారు ఆ కొత్త పైప్ లైన్కి. సో విల్ టేక్ అప్ షార్ట్లీ. ఇప్పుడు ఇక్కడ మాత్రమే మార్చగలుగుతారు, కానీ చాలా ఇలాగే ఉన్నాయి కదా పైప్స్. ప్రతి దాంట్లో కూడాను వీక్ పాయింట్స్ ఉంటాయి. మనకి కొన్ని వీక్ పాయింట్స్లలో ఏది వీక్ ఉందో అది పోతూ ఉంటుంది. ఇప్పుడు మనం 2 years బ్యాక్ వచ్చింది, ఇప్పుడు ఇది వచ్చింది. మళ్ళీ ఇది అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడన్నా మళ్ళీ వీక్ పాయింట్ రావచ్చు, కానీ అంత లోపల మన కొత్త పైప్ లైన్ వచ్చిందంటే ఈ వీక్ పాయింట్ని మనం తక్కువ లోడ్లో తీసుకుంటాం కనుక అవి మనకి ముందుకు రికవర్ కాకపోవచ్చు. ఇది మాన్యువల్గా చేస్తున్నారండి, ఈ మధ్యన రోబో టెక్నాలజీ వచ్చింది, మీరే యూజ్ చేస్తున్నారు. కొత్త మన అశోక్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నుంచి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. రోబో టెక్నాలజీతో మనము వేరే ఎక్కడైతే మనకి లీకేజెస్ అవుతున్నాయి, ఎక్కడైతే పొల్యూషన్స్ వస్తున్నాయి, ఇట్లాంటివన్నీ ఐడెంటిఫై చేసుకోవడానికి ఉన్నది. అంటే మన కంటికి కనపడని విషయాలను తెలుసుకోవడానికి రోబోటిక్. ఇది ఇంత పెద్ద లార్జ్ స్కేల్ వర్క్ కనుక మనకి ఎక్స్పర్టైజ్ కూడా మరి అట్లాంటి వాటిల్లో మనకి ఇంకా మన ఎక్స్పర్టైజ్ కాలేదు. ఇప్పుడు వీటిల్లో మాత్రం మనం మాన్యువల్గానే టేకప్ చేస్తున్నాము. ఇవాళ సాయంత్రం 6-7 o'clockకి కంప్లీట్ చేసి 9-10 o'clockకి వాటర్ రిలీజ్ చేస్తామండి.
ఈ ఎఫెక్ట్ అంటే ఈ పైప్ లైన్ పగిలిపోవడం వల్ల వచ్చే ఎఫెక్ట్ ఎవరెవరికి ఏ కాలనీస్ కి ఎక్కువగా పడే, ఒక మణికొండ మొత్తం పడుతుందా, ఇంకెక్కడ పడుతుందా? వీడు మణికొండలో కొద్ది పార్ట్, నార్సింగి కొద్ది పార్ట్, షేక్పేట్ కొద్దిగా బోజగుట్ట ప్రాంతాలలో సుమారు ఒక 15-18 వేల కనెక్షన్స్కి ఈ రోజుకి ఎఫెక్ట్ అవుతుంది. మనకి సాయంత్రం అలా 10 నుండి చేస్తాం కనుక దాంట్లో 2-3 వేలు తక్కువైపోయినా కానీ 10-12 వేల మందికి అయితే ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల ట్యాంకర్స్ కూడా వచ్చే అంటే ఆగిపోతుందండి, వచ్చే అవకాశం ఉండదా? అంటే ట్యాంకర్లకి మనకి మన దగ్గర ప్రతి రిజర్వాయర్లలోనూ ఎప్పుడైనా ఎమర్జెన్సీస్ని మీట్ చేయడం కోసం ట్యాంకర్ల కోసం వాటర్ ఆపి పెడతాము, అది డ్రై చేయము. 90% అన్ని రిజర్వాయర్స్లో కూడా ట్యాంకర్స్కి వాటర్ ఉంటుంది. నేను అడుగుతుంది పర్టికులర్ ఇప్పుడు మీరు చెప్పిన ఏరియాస్ మణికొండ, నార్సింగ్, షేక్పేట్ వాళ్ళ దగ్గర కూడా అంటే మా ప్రోటోకాల్ ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ట్యాంకర్లకు నీళ్ళు ఆపుకోవాలి. సో ఆ ప్రొసీజర్ ఉంటుంది కనుక నాకు తెలిసి అయితే అందరి దగ్గర ట్యాంకర్లోకి నీళ్ళు ఉంటాయి. రేపు ఈవినింగ్ వరకు నార్మల్ రెస్టోర్ అయిపోతుంది. ఇవాళ నైట్ 10ంటికి వాటర్ అందరికి మళ్ళీ ఈ రోజున మిస్ అయిన వాళ్ళకి ఆల్టర్నేట్ డే ఉంటే నెక్స్ట్ సప్లైలో వచ్చేస్తుంది. రేపు నార్మల్ ఎవర్ సప్లై ఉందో వాళ్ళకి వచ్చేస్తుంది. తెల్లవారుజామున 2-3 మధ్యలో అక్కడ పైప్ బ్లాస్ట్ అయిపోయి ఆ రోడ్డు మీదకి వచ్చేసి, ఆ రోడ్డు ద్వారా వచ్చిన తర్వాత వెడల్పైన తర్వాత ఇటు వచ్చిన నీళ్ళన్నీ విరజిమ్ముకుంటూ వచ్చేసి వితిన్ ఒక 3 to 4 minutes లోపల మొత్తం సెల్లార్ మొత్తం నిండిపోయినాయి. మొత్తం నిండిపోయి వాచ్మెన్ల రూములు కూడా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. పాపం ఈ వాచ్మెన్ కూతురు కూడా పాపం ఒక అమ్మాయి అట్లానే నిద్రలోనే ఉండిపోయింది. తర్వాత ఎత్తుకొచ్చారు. ఇగో ఇక్కడ ఈ లెవెల్కి వచ్చినాయండి, ఈ రోడ్డు లెవెల్కి వచ్చేసి. ఇంతకు ముందు అంటే వర్షం వచ్చినప్పుడు, బాగా వర్షాలు వచ్చినప్పుడు దీంట్లో నుంచి వచ్చిన నీళ్ళు అవి అట్లా వచ్చినాయి, కానీ ఈ పైప్ బ్లాస్ట్ అయ్యి ఇట్లా కూడా ఇదే ఫస్ట్. అంతకుముందు ఒకసారి వర్షాలు పడి ఈ నాలా పొంగింది చూడండి, అప్పుడు వచ్చినాయి. ఈ పైప్ వల్ల మాత్రం ఇప్పుడే వీళ్ళు డిజాస్టర్స్ వాళ్ళంతా వచ్చేసి ఇప్పుడు పని మొదలు పెట్టారు, చేస్తున్నారు. అది మేము పావుదొక్క 3 అయింది మేడం. మామూలుగా ఏంటనే మా చూడగల వాటర్ మొత్తం ఇంత నీరు వచ్చేస్తుంది. వచ్చేసరికి మేము ఏడు తీయడానికి కూడా, మా సార్లు కార్లు కూడా తీయడానికి కూడా వాపస్ లేదు మాకు. అసలు అటు ఇటు మొత్తం వచ్చేస్తుంది. ఇంక సార్లు ఫోన్ కూడా కలవడానికి మాకు వాపస్ లేదు. మా రూమ్లో సామాన్లు ఏటి లేవు, మొన్న పిచ్చి కొనుక్కున్న మంచాలు గించాలు ఏం లేవు. భీములు, ఉప్పులు, పప్పులు అన్నీ ఏటి ఒక్క కట్టుకుని గుడ్డ కూడా లేకపోయింది. అసలు మొత్తం తడిసిపోయి ఏం లేవు. ఇదిగో మేడం నాకు నీళ్ళు ఎక్కడ దాకా వచ్చినాయి, పీక దాకా. 2 నిమిషాలు కూడా టైం లేదు అసలు. మేము ఇట్లా లేచేసరికి వెళ్ళిపోతే ఫుల్ అయిపోయింది. కరెంట్ ఆఫ్ చేసినాం నేను అక్కడ. మెయిన్ అక్కడ ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ దగ్గర, అది ఉంటుంది కదా బేకు, అది ఆఫ్ చేసినాం. వెళ్ళి మా మెయింటెనెన్స్ సార్ వెళ్ళి ఆఫ్ చేసినాడు దాన్ని. తెల్లవారుజాము 3ంటికి. నష్టపరేది మనకి ఏటి లేవు, బళ్ళు కార్లు అన్నీ మొత్తం నడిచిపోయి ఏం లేవు.